తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కేవలం నటులుగా మాత్రమే కాదు ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి పేర్లలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ లెజెండ్ 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కానీ గత కొన్నేళ్లలో చిరంజీవి గారి కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. కొన్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించగా మరికొన్ని సినిమాలు ఊహించని పరాజయాన్ని చవిచూశాయి. అయితే ప్రతిసారి లేచి నిలబడడం మెగాస్టార్ గారికి ప్రత్యేకత. 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఏకంగా 3 భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కానీ ఈ స్థాయికి రావడానికి చిరంజీవి గారు గత కొన్నేళ్లలో ఎలాంటి విజయాలు, ఎలాంటి పరాజయాలు చూశారు, అలాగే ప్రస్తుతం తెరకెక్కుతున్న బాబీ మూవీ, విశ్వంబర, శ్రీకాంత్ తోడల ప్రాజెక్టులపై ఉన్న అంచనాలు ఏంటి అనే విషయాల గురించి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా మెగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ గారు కలిసి నటించడం, కొరటాల శివ దర్శకత్వం, భారీ బడ్జెట్ అన్ని ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ, స్క్రీన్ పే, ఎమోషనల్ కనెక్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పుడు చాలా మంది చిరంజీవి గారి మార్కెట్ తగ్గిందా, ఇక ముందు ఎలా ఉంటుందో అని చర్చించడం ప్రారంభించారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా గాడ్ ఫాదర్, మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి రీమేక్ గా తీసిన ఈ సినిమా చిరంజీవి గారిని కొత్త కోణంలో చూపించింది. స్టైలిష్ లుక్స్, పవర్ఫుల్ డైలాగ్స్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్, సల్మాన్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్ ఇవన్నీ కలిసి సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఆచార్య షాక్ నుంచి అభిమానులను బయటికి తీసుకొచ్చింది గాడ్ ఫాదర్. తర్వాత 2023 సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా మెగా అభిమానుల కోసమైన పండుగ తీసుకొచ్చింది. దర్శకుడు బాబీ మెగాస్టార్ లోని వింటేజ్ మాస్ అవతార్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మాస్ ఎలివేషన్స్, కామెడీ, ఎమోషన్స్, రవితేజ పాత్ర, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్ని కలిసి సినిమాను భారీ బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. వాల్తేరు వీరయ్యతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా ఏంటో నిరూపించారు. సో అప్పుడు అభిమానులు ఒకటే చెప్పారు, బాస్ ఇస్ బ్యాక్ అని. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా బోలా శంకర్. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పాత కథ, బలహీనమైన స్క్రీన్ ప్లే వీటి కారణంగా సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరోసారి మెగాస్టార్ కెరీర్ పై చర్చలు మొదలయ్యాయి. బోలా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ కెరీర్ పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ భారీ హిట్లు కొట్టగలరా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. అలాంటి సమయంలో 2026 సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అన్ని అనుమానాలకు సమాధానం చెప్పింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మెగా అభిమానులు అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి గారి ఎనర్జీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ అన్ని కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సంక్రాంతి సీజన్ ను పూర్తిగా డామినేట్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. బోలా శంకర్ తర్వాత వచ్చిన ఈ విజయం మెగాస్టార్ అభిమానులకు నిజమైన పండగగా మారింది. మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తూ చిరంజీవి గారు ఘనమైన కంబ్యాక్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి చేతులు కలిపారు చిరంజీవి గారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందంట. మాస్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలివేషన్స్, పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ డ్రామా అన్ని ఉండబోతున్నాయని టాక్. వాల్తేరు వీరయ్య మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం మెగా అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంబర. డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ చిరంజీవి గారి కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్టులలో ఒకటి. భారీ విఎఫ్ఎక్స్, కొత్త ప్రపంచం, అద్భుతమైన విజువల్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే విడుదలకు దగ్గరలో ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే విశ్వంబర తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్ గారు. దసరా సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ తోడల డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అవ్వగానే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు, మరోవైపు రా అండ్ రస్టిక్ మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ తోడల. ఈ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి. ఒకసారి చిరంజీవి గారికి ఈ 3 సినిమాలు ఎందుకంత కీలకమో చూసుకుంటే, ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ హిట్, వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్, బోలా శంకర్ డిజాస్టర్, శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్. ఇలా విజయాలు పరాజయాలు రెండు చూసిన తర్వాత వస్తున్న ఈ 3 సినిమాలు మెగాస్టార్ కెరియర్ కి చాలా కీలకం. ఒకవేళ ఈ 3 సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మెగాస్టార్ ఆధిపత్యం కొనసాగడం ఖాయం. సో ఫైనల్ గా విజయాలు వచ్చినప్పుడు అందరూ సెలబ్రేట్ చేస్తారు, పరాజయాలు వచ్చినప్పుడు చాలా మంది విమర్శిస్తారు. కానీ ప్రతి పరాజయం తర్వాత మళ్లీ లేచి నిలబడే వారే నిజమైన లెజెండ్స్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆ కొవ్వకు చెందిన వ్యక్తి. ఆచార్య నుండి శంకర వరప్రసాద్ వరకు ప్రతి విజయాన్ని, ప్రతి పరాజయాన్ని ఒక పాఠంగా
మార్చుకొని ముందుకు సాగుతున్న ప్రయాణం ఇది. ఇప్పుడు బాబీ మూవీ, విశ్వంబర, శ్రీకాంత్ ఓడల ప్రాజెక్ట్ ఈ 3 సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి మీకు ఈ 3 సినిమాల్లో ఏ సినిమా మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి? బాబీ మూవీనా, విశ్వంబరనా, లేక శ్రీకాంత్ ఓడల ప్రాజెక్టా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.